జై శ్రీరామ్. మిత్రులారా, మీరు ఈ మధ్య పేపర్లో చూసింటారు, నిజంగా కూడా అనుభవించింటారు. చాలా రోడ్ల మీద నీళ్లు, చాలా 1 మీటరు, అర్ధ మీటరు నీళ్లు నిలబడిపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే వాహనాలు పోకుండా చాలాసేపు ఆగిపోయినాయి. కొన్ని చోట్ల వాహనాలు కొట్టుకొని పోయినాయి, కొన్ని చోట్ల కార్లు పోనీకి వీలు లేకుండా అయిపోయింది. ప్రయాణం అంతా కూడా ఆగిపోతుంది. అట్లా ఏంది, చిన్న చిన్న వర్షానికే, చిన్న వర్షమే అంటే తొలకరి వర్షమే ఇది, ఇంకా పెద్ద వర్షం రాలేదు. అంటే సెప్టెంబర్ అక్టోబర్లో చాలా పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి. చాలా నగరాల్లో, ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, ఎక్కడ చూసినా కూడా నీళ్లు నిలబడిపోయినాయి. హైదరాబాద్లో, పూనాలో, బెంగళూరులో, చెన్నైలో, ఎక్కడ చూడండి ఈ రోడ్డు మీద నీళ్లు విపరీతంగా నిలబడిపోయినాయి. దీనికంతా కారణం ఏంటంటే మనమే, మన అలవాట్లు, అంటే ప్రజల నిర్లక్ష్యపు అలవాట్లు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ సంచులు విపరీతంగా వాడుతున్నారు. ప్లాస్టిక్ కప్పులు కానీ, ప్లాస్టిక్ స్ట్రాలు కానీ, ఇంకా ఏ వస్తువులైనా, ర్యాపర్లు, రకరకాల సంచులు, ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుంది, ప్లాస్టిక్ సంచులు ఉచితంగా తీసుకొని అందులో చెత్త నింపి రోడ్డు మీద వేస్తారు, లేకుంటే కాలువలో వేస్తారు. ఎక్కడంటే అక్కడ పడేస్తే నీటి ప్రవాహం, అంటే వర్షం నీరు వచ్చినప్పుడు నీటి ప్రవాహం ఉంటుంది కదా, ఆ నీటి ప్రవాహాన్ని ఇవి అడ్డగించేస్తున్నాయి. అట్లా అడ్డగించడం వల్ల ఏమవుతుంది, రోడ్డు మీదనే నీళ్లు నిలబడిపోతాయి. రోడ్డు మీద నీళ్లు ఎక్కడైనా కాలువలోకి పోవాలి కదా, చిన్న చిన్న కాలువలోకి, మురికి కాలువలోకి పోయి తర్వాత పెద్ద కాలువలోకి వెళ్ళాలి. కానీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, రోడ్డు మీదనే ఈ నీళ్ళన్నీ కూడా విపరీతంగా నిలబడిపోతే అందరికీ ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద నిలబడిపోవడానికి కారణం ఇదే అని చెప్తే, మళ్ళీ వంతెనల మీద, అంటే బ్రిడ్జీల మీద ఎందుకు నీళ్లు నిలబడుతున్నాయి? అక్కడ నుంచి నీళ్లు ఎక్కడ స్ట్రెయిట్గా కిందికి పోవాలి కదా, కానీ అట్లా కాదు. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే, బ్రిడ్జి ఇట్లా ఎత్తుగా ఉండి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కొద్దిగా ఎత్తుగా పోతుంది అనమాట. ఒకటేసారి కిందికి స్ట్రెయిట్ రాకుండా ఒక చోట ఎత్తు చేస్తారు. అందువల్ల ఏమవుతుంది, అక్కడ నీళ్ళన్నీ నిలబడిపోతున్నాయి. కానీ రోడ్డుకు అటు ఇటు, అంటే వంతెనకు అటు ఇటు కూడా నీళ్లు పోనీకి పైపులతో అరేంజ్ చేశారు. కానీ ఏంటి, మన వాళ్ళు ఈ తాగుబోతులు కానీ మిగతా ప్రజలు నిర్లక్ష్యపు అలవాట్లతో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ సంచులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ఇవే వస్తువులు అన్నీ కూడా విపరీతంగా కారులో పోతూ, వాహనాల్లో పోతూ విపరీతంగా విసిరేస్తే అవన్నీ కూడా పైపులలో పోయి ఇరుక్కుపోయినాయి. ఇంకా విశదంగా చెప్తాను ఎందుకు ఈ విధంగా ప్రజల అలవాట్లు ఉంది, ఎందుకు ఈ వంతెనల మీద నీళ్లు విపరీతంగా నిలబడిపోయినాయి, దానికి కారణం ఏంటి అనేది ఈరోజు నేను చర్చించదలుచుకున్నాను. హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా విశాఖపట్నం అయినా, చెన్నైలో అయినా కూడా ఒక స్టీల్ బ్రిడ్జి నిర్మించాలంటే 100 కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ హైదరాబాద్లో ఇందిరా పార్క్ నుంచి ఇక్కడ విఎస్టీ ఫ్యాక్టరీ వరకు ఒక స్టీల్ బ్రిడ్జి ఉందన్నమాట. అది మెట్రో రైలు పైనుంచి కూడా వెళ్తుంది. అంటే మెట్రో రైలే పైన ఎత్తులో ఉంది అనుకుంటే, మెట్రో రైలు పైనుంచి ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. దాదాపు 300 కోట్ల రూపాయల పైన ఖర్చు అయింది. మరి ఈ బ్రిడ్జిని చాలా నాణ్యతగా, అట్లనే మరమ్మతు చేస్తూ మధ్యలో ఈ బ్రిడ్జిని చాలా సంవత్సరాల పాటు ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జి వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎంతో దూరం తిరిగిపోవాల్సిన ప్రజలు ఈ బ్రిడ్జి ద్వారా త్వరగా వాళ్ళ ఆఫీసుకు వెళ్తున్నారు, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నారు. అది గమనించకుండా చాలామంది ఏంటి, ఈ బ్రిడ్జిని నిర్లక్ష్యం చేశారు. 40 కిలోమీటర్ల స్పీడ్ పోవాల్సిన బ్రిడ్జి మీద 60 కిలోమీటర్లు పోవడము, ఓవర్టేక్ చేయకూడదంటే ఓవర్టేక్ చేస్తూ పోవడము, ఇట్లా రకరకాలుగా అన్నమాట. విపరీతమైన రద్దీ ఈ బ్రిడ్జి మీద. దీన్ని తగ్గించడానికి ఏమి ఏర్పాట్లు ఏం లేదు. ఎందుకంటే ఈ బ్రిడ్జి సౌకర్యవంతంగా ఉందని చాలామంది ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్తుంటారు అనమాట. రోజుకు వేల మంది, అంటే చాలామందికి సమయం కలిసి వస్తుంది, తర్వాత పెట్రోల్ ఆదా అవుతుందని. మళ్ళీ ఈ బ్రిడ్జి కూడా మన జూన్ నెలలో ఈ బ్రిడ్జి మీద నీళ్లు నిలబడిపోయినాయి. దానికి కారణం ఏంటి, అదే మన ప్రజల నిర్లక్ష్యమే. ప్రజలు, తర్వాత ప్రభుత్వం వాళ్ళు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పరిశుభ్రంగా ఉంచాలి కదా, దాని మీద జాలి ఉంటుంది అనమాట. నీళ్లు మాత్రమే పైపులలో పోనీకి, తర్వాత ఏదైనా వస్తువు కూడా ఉంటే కదా దాన్ని అది పక్కలోనే అట్లనే ఉండనీకి, ఏదైనా వస్తువు నీళ్ళ ద్వారా కిందికి పోకుండా వడగట్టనీకి అనమాట, అక్కడే ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళ ఒకటి జాలి అనేది ఇనుపది ఉంటుంది. దాన్ని ప్రజలు కొంతమంది ఎత్తుకెళ్ళారు, అంటే దొంగలు. తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు త్వరగా పోవాలని చెప్పేసి వీళ్ళే తీసేశారు. ఇంకా ఏంటంటే కారణం ఏంటంటే, ఈ నీళ్లు పోనీ ఉండే రంధ్రాలు కొద్దిగా ఎత్తులో ఉంటాయి, రోడ్డు కన్నా ఎత్తుగా ఉంటాయి. నీళ్లు పైపులోకి పోకుండా
కిందికి పోతే వంపు ఉన్న చోట నీళ్ళన్నీ ఆగిపోయినాయి. అది ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎట్లా ఈ బ్రిడ్జినే చాలామంది ఆసరాగా చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు. ప్రజల నిర్లక్ష్యము, ఈ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వలన ఆ పైపులు ఏ విధంగా బూడిపోయినాయి, ఆ పైపులు ఏ విధంగా ఏర్పాటు చేశారనేది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. స్టీల్ బ్రిడ్జ్ మీద నీళ్లు ఎందుకు నిలబడ్డాయి అనే కారణం కనుక్కోనికి నేను నిదానంగా ఈ పైపులన్నిటి కూడా పరిశీలించడం జరిగింది. అట్లా పరిశీలిస్తుంటే ఏ పైపులో కూడా నీళ్లు పోనీకి వీలుగా లేదనమాట. అన్ని పైపుల్లో కూడా చెత్త నింపి పడేశారు. ఇసుక చెత్త అంటే చెత్త అంటే ఈ ప్లాస్టిక్ సీసాలు కానీ, ప్లాస్టిక్ పేపర్లు కానీ, ఇంకా ఏవైనా సరే ప్రజలు విసిరేసింటారు కదా వాహనంలో పోతూ, అట్లా విసిరేసిన వస్తువులన్నీ కూడా పైపుల ద్వారా కిందికి వెళ్ళిపోయినాయి. నీళ్లు పోనీకి వీలు లేకుండా ఉన్నాయి. ఆ పైపులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోడ్డుకు అటు ఇటు అంటే వంతెనకు అటు ఇటు అంటే ఇట్లా నిలువుగా వస్తాయి. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పక్కకు వెళ్తాయి, మళ్ళీ పక్క నుంచి మళ్ళీ కిందికి వెళ్తాయి అన్నమాట. అంటే 2 ఎల్ షేపులు ఉంటాయి అక్కడ, ఒకటి L+7. ఆ షేపులు ఉండడం వల్ల ఏమవుతుంది, ఎక్కడో చోట పైపులో పడిన ఇసుక కానీ, కంకర కానీ, ఇంకోటి ఈ ప్లాస్టిక్ పేపర్లు కానీ, ప్లాస్టిక్ సీసాలు కానీ ఆగిపోతాయి. దాన్ని తీయనీకి వీలు కాదు. అది గమనించకుండా చాలామంది అక్కడికే దాంట్లోనే వేసేస్తున్నారు. వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు, నీళ్లు త్వరగా పోవాలని అక్కడ ఉన్న జాలీలు అంటే ఇనుప కడ్డీలు ఉంటాయి కదా, నీళ్లు మాత్రమే పోవాలి, ప్లాస్టిక్ సీసాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ పోకుండా ఉండాలి అని చెప్పేసి అలా అరేంజ్ చేశారు. కానీ అవన్నిటిని కూడా తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారో మరి అది నేనైతే చూడలేదు, కానీ మున్సిపాలిటీ వాళ్ళే తీసేసి ఉంటారని అనుకున్నాను. అంటే చాలా చోట్ల ఏంటంటే నీళ్లు త్వరగా పోవాలని రోడ్డు మీద కూడా పెద్ద మ్యాన్ హోల్స్ను తీసేస్తుంటారు. తీసేస్తే మనుషులు పొరపాటున కింద పడతారు, స్కూటర్లు కింద పడుతుంటాయి, తెలియక కొంతమంది చనిపోతుంటారు. ఇదే జరిగేదన్నమాట, ప్రజల నిర్లక్ష్యం అన్నమాట. మన దేశము కాదు ఇది, నా దేశం కాదు, నేను ఏ విధంగానైనా ప్రవర్తిస్తాను అని. ఇప్పుడు చూడండి, ఆ పైపుల ద్వారా నీళ్లు పోతేగిన బ్రిడ్జీల మీద నీళ్లు ఆగే అంత అవసరం రాదు. మన దేశంలోనే ఇక్కడే ఇదే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇదే అన్నమాట. ప్రజలు చాలా నిర్లక్ష్యము, ప్రభుత్వ అధికారులు ఇంకా నిర్లక్ష్యము. ఇప్పుడు నీళ్లు పోనీకి ఎందుకు వీలు కల్పించడం లేదు, మనం ఎవరైనా ఆలోచన చేశారా? పోనీ పొరపాటున ఇప్పుడు మనకు నీళ్లు ఒకరోజు నిలబడ్డాయి, తర్వాత మన నీళ్ళు ఇంకా ఎప్పుడు కూడా నిలబడకూడదు, ఆ ప్రయత్నం మనం ఏం చేయాలి అని ఎవరు అనుకోలేదు. దానికి కారణాలు ఏంటి అని కూడా కనుక్కోలేదు. కానీ అంటే ఈరోజు జరిగితే సరిపోతుంది, ఈరోజు మనకు పూర్తి అయితే సరిపోతుంది, మన జీతాలు వస్తే సరిపోతాయి, ఇదే అనుకుంటున్నారు. కానీ అసలు శాశ్వతంగా ఏదన్నా కూడా ఒక పరిష్కారం ఉండాలి. బ్రిడ్జిని మనం ఇంకా 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇట్లా ఎక్కువ సంవత్సరాలు మన్నికగా ఉండేటట్టు చూసుకోవాలి అని అనుకోవడం లేదు. దానివల్లనే ఇక్కడ చాలా చోట్ల బ్రిడ్జిలన్నీ కూడా మనకి ఇబ్బంది కలుగజేస్తున్నాయి. నా సలహా ఏంటంటే, ప్రజలు ఏదైనా వస్తువును అంటే ప్లాస్టిక్ వస్తువును ఈ బ్రిడ్జిల మీద కానీ రోడ్డు పక్కన కానీ విసిరేయకుండా చెత్త కుండీలోనే వేయాలి. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా అక్కడ ఇసుక కానీ మీద కంకర కానీ ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు అక్కడ ఎత్తుకొని పోనీకి బరువు అవుతుందని చెప్పేసి అక్కడనే పైపుల ద్వారా కిందికి పంపిస్తున్నారు. అది మానుకోవాలి. ఆ పైపులు నీళ్లు మాత్రమే పోనీకి వీలుగా ఉండేటట్టు చేసి వాటన్నిటికి కూడా ఈ జాలి అనేది బిగించేస్తే నీళ్లు మాత్రమే కిందికి పోతాయి, పైపులు అంతా శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడన్నా ప్రజలు కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ మేలుకోవాలి. అలా చేయకపోతే బ్రిడ్జిల మీద నీళ్లు నిలబడి ప్రజలకు అందరికీ కూడా అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. తర్వాత తరం వాళ్ళు ఈ బ్రిడ్జిని ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉపయోగించుకునేటట్టు చూడాలి. తర్వాత ఇంకో విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.